శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు కాకినాడలో పర్యటించబోతున్నారు. అదేవిధంగా గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఈ రోజు ఉదయం అయితే 10 గంటలకు బయలుదేరి అక్కడ 11:45 గంటలకి కాకినాడ పోర్ట్ చేరుకుంటారు. కాకినాడ పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడ కాకినాడ పోర్టులో కొన్ని తనిఖీలు అయితే నిర్వహించబోతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే కొన్ని టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నటువంటి విదేశాలకైతే ఇటువంటి రేషన్ బియ్యాన్ని ఈ పేదలైతే నిత్యం యూజ్ చేసుకునే ఈ రేషన్ బియ్యాన్ని అయితే విదేశాలకు అక్రమంగా అయితే తరలిస్తున్నారు. కాకినాడ కలెక్టర్ గారు షాన్ మోహన్ గారు ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇందులో భాగంగా గత 3 రోజుల ముందు అయితే సముద్రంలో దాదాపు గంట వరకు అయితే ప్రయాణం చేసి ఆగి ఉన్న ఒక కార్గో షిప్ ని అయితే పట్టుకున్నారు. అందులో చూస్తే దాదాపు 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ పట్టేసుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా. ఇది ఎక్కడికి వెళ్తుందంటే వెస్ట్ ఆఫ్రికాకి వెళ్తుంది. మన దేశంలో మన ప్రజలకి, మన రాష్ట్రంలో మన ప్రజలకి దక్కాల్సినటువంటి ఆ రేషన్ బియ్యం అనేది ఇక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి వెస్ట్ ఆఫ్రికా వరకు అయితే ఎగుమతి జరుగుతుంది. ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ముగించుకున్న అనంతరం వెంటనే కాకినాడ పోర్టుకి అయితే బయలుదేరారు. అసలు కాకినాడ పోర్ట్ అంటేనే అక్రమ రవాణాకు అడ్డంగా మారింది. ఎందుకు? సముద్రం నుండి ఇక్కడ దొరుకుతున్నటువంటి తక్కువ ధరకు దొరుకుతున్నటువంటి ఈ పీడిఎస్, ఈ రేషన్ బియ్యాన్ని అయితే కొనుగోలు చేసి అక్కడైతే విదేశాల్లో ఎక్కువగా అమ్ముకుంటున్నారు. గతంలో మనం చూసాము, నాదెండ్ల మనోహర్ గారు ఇది అధికారంలో దిగిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించి ఈ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ అదే బియ్యాన్ని మళ్ళీ అధికారుల కళ్ళు గప్పి నిల్వ ఉండవలసిన బియ్యాన్ని అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశారు. కానీ కలెక్టర్ షాన్ మోహన్ గారు అండ్ అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరా చైర్మన్ సుధీర్ బాబు గారు వీళ్ళైతే సింగం సినిమా రేంజ్ లో చేసుకొని మరి అక్కడ దొరికినటువంటి 620 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకున్నారు. ఇక్కడ బిల్లులు అయితే తీసుకొని ఒక కంక్లూజన్ కి అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ అధికారుల కళ్ళు గప్పి అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ గారి కనుసైగల్లోనే ఇదంతా నడిచేదని చెప్పేసి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు ఇప్పటికీ పట్టించుకోబోగా డైరెక్ట్ గా ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఇక్కడ దిగాల్సిన అవసరం ఏంటి? చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తరువాత మీడియాతో ఏం మాట్లాడతారో చూద్దాం. గత నాయకులకు కానీ ఎవరన్నా దీని వెనకాల ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి వార్నింగ్ ఇస్తారో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.